Hello, my family. Good morning, all. I am Chandana. I am a content creator of traveling, food, lifestyle, whatnot. ఈ రోజు అయితే పొద్దున్నే లేచి కాలేజ్కి స్టార్ట్ అయ్యాను. ఈరోజు మా కాలేజ్లో యాన్యువల్ డే ఉందన్నమాట. ఇంకా మార్నింగ్ లేచేసరికి మా మమ్మీ కూడా బాగా షాక్ అయింది ఇంత పొద్దుగా లేచిందని. ఇంకా నేను మా ఫ్రెండ్ అయితే యాన్యువల్ డే ఫంక్షన్కి వెళ్తున్నాం. తను మా కాలేజ్ కాదు, కానీ మా కాలేజ్కి నేను తీసుకెళ్తున్నాను. ఐడి కార్డు కూడా లేదనుకో, అది వేరే విషయం. మాకైతే ఐడి కార్డు లేకపోతే లోపలికి అలౌ చేయరు. ఇంకా అలా సెట్ చేశాను నేనే. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఈ ఎండలేంట్రా బాబు ఇలా కొడుతున్నాయి. ఇంకా రెడీ అయ్యే విషయంలో నేనే లాగ్ అంటే మా ఫ్రెండ్ నాకంటే లాగ్. మా కాలేజ్కి పోయేలోపు ఒక ఊరికి పోయేస్తాం మనమైతే, అంత దూరం ఉంటుంది మా కాలేజ్. ఇంకా పోయేలోపు తిన్నది కూడా సగం అరిగిపోతుంది. ఇంకా మళ్ళీ సెకండ్ ట్రిప్కి రెడీ కావాలి మనం. ఇప్పుడు మళ్ళీ వస్తున్న బస్సు ఎక్కాలి. ఆ బస్సు ఎక్కిన తర్వాత మళ్ళీ ఇంకో 1 అవర్ జర్నీ. ఇక్కడ మీరు గమనించినట్టయితే ఆ ఎయిర్పోర్ట్లో ఒకటే పనిచేస్తుంది, ఇంకొకటి నా చెవులు ఉంది, అది వేరే విషయం అనుకో. ఇంకొకటి పని చేయదు. మా ఫ్రెండ్ ఈ జర్నీ చూసేసరికి ఇంకా మొత్తం చేతులు ఎత్తేసింది, ఇంకా మళ్ళీ ఇంకోసారి రానని. అట్లుంటుంది మరి మనతోనే. ఇంకా మా అరుంధతి కోట వచ్చింది, ఇంకా అందులోకి ప్రవేశించాలి మేము. అది మా ఆడిటోరియం బ్లాక్. ఏ ఈవెంట్స్ అయినా అందులోనే చేస్తారు. ఇంకా మూవీ ప్రమోషన్స్ కూడా మా కాలేజ్లో వచ్చినా అందులోనే చేస్తారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ముగ్గు నేనే వేసాను అనమాట. బాగుందా? ముగ్గు నేనే వేసాను అనమాట. బాగుందా? ఇప్పుడు అయన్నొద్దు, పాయింట్కి రా. Few moments later. కనెక్షన్ ఏంటంటే నేను ఫస్ట్ ఆహా సబ్స్క్రిప్షన్ తీసుకున్న తర్వాత చూసిన మూవీ మీదే సార్. చెప్పండి సార్, ట్రూ లైఫ్ అసలు ఎట్లా మీకు ఎందుకు ఆలోచన ఎందుకు వచ్చింది ట్రూ లైఫ్ ఈవెంట్స్ చేద్దామని చెప్పి? నిజంగా మీ ఇంట్లో ఎవరైనా ఉన్నారా? నాకు నా ట్రూ లైఫ్ ఇన్సిడెంట్ కాదు, జనరల్ అందరి లైఫ్లో అయ్యేదే శుభము. మా మా పిన్నీలు వీళ్ళందరూ కూడా రోజు సీరియల్ చూడడము అన్నీ చేస్తుంటారు. ఫస్ట్ స్టోరీ నప్పుడు నాకు అనిపించింది, నాలో దివానాస్ అండ్ దివానీస్ ఎట్లుంది టీజర్? నిన్న యాక్చువల్లీ కార్లో వస్తున్నప్పుడు సింధుతో ఛాలెంజ్ చేసిన, నిన్న మల్లారెడ్డిలో ఎనర్జీ క్రేజీ ఉంది, అసలు ఎవరు మ్యాచ్ చేయలేరు అన్నారు. నేను చెప్పి సీఎంఆర్ చూపిస్తాను అసలు ఎనర్జీ అయినా. నాకు వినిపించట్లేదు. టీజర్ ప్లే అయినప్పుడు ఆడిటోరియం షేక్ అయింది, కనిపించలే? వైబ్రేషన్స్ వచ్చాయి నా సీట్ మీద. ఒక్కసారి నా కోసం యాక్చువల్లీ మీకు ఒక విషయం చెప్పాలి.
లిటరల్గా చెప్తున్నా, ఈరోజు మా కాలేజ్లో అయితే డ్యాన్స్ పర్ఫార్మెన్స్లు అసలు మస్తు చేసినారు. ఒక్కొక్కరికి ఇంత టాలెంట్ పెట్టుకొని అసలు ఇన్ని రోజులు ఏడికి పోయిర్రా ఆయన, మస్తు చేసిర్రు అబ్బా సూపర్. ఇన్ని రోజులు ఏడికి పోయినారా బాబు ఇంత టాలెంట్ పెట్టుకొని. ప్రతి ఒక్కరికి దేవుడు ఒక టాలెంట్ ఇచ్చిండు, మరి నాకెందుకు అసలు నిద్ర టాలెంట్ ఇచ్చిండు? మీరందరు ఇంతేనా, నేను ఒక్కదాన్ని ఇంతేనా? పార్కింగ్ అన్నమాట. ఈ పార్కింగ్ ఓన్లీ ఫ్యాకల్టీస్ వాళ్ళకి ఉంటుంది, స్టూడెంట్స్ కి అవును, మాది కాదు. దాని తర్వాత బస్సెస్ గ్రౌండ్ గ్రౌండ్ కానీ అన్ని పోయినాయి. మమ్మల్ని ఎక్కించుకోలే గాయ్స్. ఒక్క రోజన్నా మాకు ఎక్కించుకోవచ్చుగా. ఇంటికి పోయేసరికి 10 అవుతుంది. ఇప్పుడు ఈమె ముందే 4 గంటల జర్నీ చేయాలి. ఈ మూల నుంచి ఆ మూల పోవాలి. ఇంకా ఈమైతే ఇంకా ఫోన్లోనే బిజీ. మా కాలేజ్లో 4-5 క్యాంపస్లు ఉంటాయి, కానీ ఏ క్యాంపస్ ఏడు ఉంటుందో మాకు ఇప్పటికీ తెలియదు. కానీ మనం ఫైనల్ ఇయర్, మేము ఫైనల్ ఇయర్స్ ఇంకా వెళ్ళిపోతాం కూడా. ఇప్పుడు ఏంది ఎందుకు డిస్టర్బ్ చేస్తారు మీరు? సీరియస్గా ఇంకా ఫైనల్గా ఎగ్జిట్ అయ్యి ఇలా చిల్ అవుతున్నాం ఫ్రెండ్స్ అందరం. నేను ఇప్పుడు ఇంత గొప్ప స్థాయిలో ఉన్నానంటే అందులో వీళ్ళు కూడా ఒకరు. అంటే గొప్ప స్థాయి అంటే ఇంకా మరి ఊహించుకోండి ఎలానో. మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం. టాటా బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.